అంటే మేడం గారు సార్ కూడా ఇక్కడ మండలంలో పనిచేస్తూ మా ఎస్ఆర్ లో మేడం సార్ ఇద్దరు రాతలు ఉన్నాయి. రమ్యమైన అక్షరాలకు విలాసం శ్రీమతి సుజాత సోదరి సుజాతమ్మ గారి సొంతం. వీరి లేఖనం పసిడి కాంతుల శోభితం. ఆప్యాయతనురాగాలకు పుట్టినిల్లు వీరిది. సోదర భావంతో మేళవించిన తన పలుకులు శరదృతువులో కురిసే అమృత వర్షపు జల్లులు. తమ్ముడు తమ్ముడు ఎంటూ పిలిచే మృదు మధురమైన సంభాషణలు జాతీయ సోదర భావానికి చిహ్నాలు. నా ఉద్యోగ జీవితానికి నాంది ఈ సోమల మండలమే. ఈ మండలంలోని వీరు పదవీ విరమణ పొందడం మా సోదర భావానికి నిదర్శనం. నా సర్వీసు పుస్తకమనందు చిరకాలం గుర్తుంటాయి దైవ నిర్ణయముతో కూడిన ఈ దంపతుల లేఖనం. వజ్రాలు మనులు పొదిగిన సుపుత్రికలకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఈ సుజాతమ్మ గారు. తన స్వగ్రామం చౌడేపల్లిలోని ప్రారంభం వీరి ఉద్యోగ జీవితం. మన సోదరి ఉద్యోగ జీవితం త్రివర్ణ శోభితం. త్రివిధ దళాలమయం కనిపించే భారతీయ సింహాలకు నిదర్శనం. ముచ్చటగా 3 ప్రాంతాలతోని తన ఉద్యోగ జీవితం ముగింపు. ఓం సాయి శ్రీ సాయి సత్య సాయి అని చెప్పేసి సర్వం సాయిమయం తన హృదయం. మానవతావాది కరుణామూర్తి ఈ మాతృమూర్తి. ఎందరో విద్యార్థుల బదిలీ పత్రాలపై వీరి రాతలు భావి తరాలకు వేసిన పూలబాటలు. బ్రహ్మరాత నీ ఎమ్మరాత ఎన్నది ఆర్యోక్తి. ఎందరో విద్యార్థుల తలరాతలు రాసిన సరస్వతి దేవి మన సుజాతమ్మ గారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఉత్తమ సహాయకులుగా జనవరి 26, 2011 ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ శేషాద్రి గారిచే ప్రశంసా పత్రం పొందడం వీరికి చిహ్న నిదర్శనం. వీరి శేష జీవితం మేడంగా అక్కగారికి అయితే డబ్బులు బాగానే ఉన్నాయి, ఐశ్వర్యం బాగానే ఉంది. వీరి శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నిజంగా అక్కగారికి ఇద్దరు అల్లుళ్ళు కానీ 2 కూతుళ్ళు కానీ చాలా మంచి వాళ్ళు దొరకడము నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఎందుకంటే అక్కగారు చిరునవ్వే ఆయుధం. మీకు తెలియదు అక్కగారు ఎప్పుడు నవ్వుతా అంటారని. అక్కగారు వెనుక అంత ఆవేశం కూడా ఉంది. కోపం వస్తే అక్కగారు అంత ఈజీగా వదిలిపెట్టే వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఈ అవకాశం కల్పించిన పెద్దలు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.